వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. హైదరాబాద్లో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీస్ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవి ఆశించిన స్థాయిలో పాజిటివ్ రిజల్ట్స్ రావడం లేదు. గతంలో ఓ మహిళా ఐపీఎస్ అధికారిని స్వయంగా అర్ధరాత్రి నిఘా ఆపరేషన్ నిర్వహించిన పరిస్థితిలో మార్పు రాలేదని అర్థమవుతోంది. కేపీహెచ్బీలో అర్ధరాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్న తీరుపై జనం ఆందోళనగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం నేరాలకు అక్రమాలకు అడ్డాగా మారుతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొంతమంది మాత్రం తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ కూకట్పల్లి మెట్రో దగ్గర ఉన్న పరిస్థితి. రాత్రైతే చాలు ఇలాంటి దృశ్యాలు ఏరియాల్లో ఇలాంటి సీన్స్ మరెన్నో కనిపిస్తూనే ఉన్నాయి. అసలు హైదరాబాద్ నగరంలో రాత్రిపూట ఏం జరుగుతోంది? కేపీహెచ్బీలో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ ఉంది. దీన్నే క్లబ్ మస్తీ అని కూడా పిలుస్తారు. అక్కడ ఈ మధ్య పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కూకట్పల్లి డీసీపీ రితరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో 4 మహిళలు 5 మగవాళ్లు ఉన్నారు. ఇక్కడ వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, అనుమతి లేకుండా టైం దాటిన తర్వాత పబ్ నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా మద్యం ఫుడ్ సప్లై చేస్తున్నారని, పోలీసుల నుంచి ఎలాంటి ఎన్ఓసీ కూడా లేదని తేలింది. అదుపులోకి తీసుకున్న 4 మహిళలను సాక్షులుగా పరిగణించారు. ఇదేదో చిన్న సంఘటన కాదు. గతంలో కూడా ఈ పబ్ మీద 2025లో అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్రమాలు అలాగే కంటిన్యూ అవుతున్నట్టు పోలీసు అధికారులు గుర్తించారు. మేం జనాన్ని ఒకటే అడుగుతున్నాం, పోలీసులు ఇంతకుముందు చర్యలు తీసుకున్న ఈ పబ్ నిర్వాహకులు ఎందుకు మారట్లేదు? చట్టంపై వాళ్ళకి గౌరవం లేదా? ఇలాంటి పబ్ల కారణంగా యువత చెడిపోతున్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మరి ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? మరోవైపు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నగరంలో కొనసాగకుండా చూడాలని, మహిళలకు రక్షణ కల్పించాలని గతంలో ఐపీఎస్ అధికారిని సుమతి అంటే మే 8న దిల్సుఖ్ నగర్లో ఓ సాహసోపేతమైన అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఆమె మల్కాజ్గిరి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మహిళల భద్రతను అంచనా వేయడానికి స్వయంగా రంగంలోకి దిగారు. దిల్సుఖ్ నగర్లో ఒక బస్టాప్లో అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు ఒంటరిగా సాదా దుస్తుల్లో కనిపించారు. ఈ టైంలో ఆమె దాదాపు 40 మంది యువకులు సంప్రదించారు. వాళ్ళలో కొందరు మద్యం తాగి ఉంటే మరికొందరు గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించారు. వాళ్ళని గుర్తించి కౌన్సిలింగ్ కు పంపించారు. ఒక ఐపీఎస్ అధికారిని స్వయంగా ఇంత కష్టపడిన నగరంలో అసాంఘిక కార్యకలాపాలు ఇంకా కొనసాగడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. కేపీహెచ్బీ ఘటనే ఇందుకు పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ హాస్టల్ నుంచి వచ్చే అల్లరి, స్ట్రీట్ ఫుడ్స్ బండ్లు, అడ్డదిడ్డంగా పార్కింగ్, ఫుట్పాత్ల ఆక్రమణలు, ఇలాంటి వాటిపై రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. అంటే సమస్య ఒక్క పబ్లకే పరిమితం కాలేదు, ఇది చాలా పెద్ద వ్యవస్థీకృత సమస్య. నిన్న రాత్రి రికార్డ్ చేసిన ఈ విజువల్స్ను ఒక్కసారి చూస్తే కేపీహెచ్బీలో పరిస్థితి ఏమాత్రం మారలేదని క్లియర్గా అర్థమవుతుంది. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కానీ ఇలాంటి పబ్లు, బార్లు, హాస్టళ్లు ఇంకా ఎన్ని ఉన్నాయన్నది అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీసీపీ రితరాజ్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. దీంతో కేపీహెచ్బీ నిఘా పెరిగిందా అనే చర్చ జరుగుతోంది. అయితే ఒక్క దాడులతో సరిపోదు, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని జనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ తనిఖీలు మరింత కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కుటుంబాలు భయపడుతున్నాయి. మహిళలు రాత్రి వేళల్లో బయటికి వెళ్లాలంటే భద్రతపై ఆందోళన చెందుతున్నారు.
ఎస్, ఇక దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, గతంలో కూడా పోలీసు అధికారులు ఎంతగా ఈ కూకట్పల్లి కేపీహెచ్బి ఏరియాల్లో జల్లెడ పడుతూ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తున్నా కూడా ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా మరికొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనిపై పోలీసులు మరిన్ని యాక్షన్లు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే కేపీహెచ్బి మెట్రో కాక చాలా ఇప్పుడు 3 పోలీస్ కమిషనర్ల పరిధిలో కానీ ఇటు మల్కాజిగిరి, అట్లాగే సైబరాబాద్, అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలు అనేది పెరిగిపోయినట్టుగా కూడా చెప్పొస్తున్నారు. ముఖ్యంగా 3 కమిషనర్లు కూడా జాయింట్ ఆపరేషన్స్ కానీ లేదా జాయింట్ మీటింగ్స్ పెట్టుకొని వీటికి అడ్డుకట్ట వేయాలి అనేది కూడా ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ అనేది ఒక ప్రపంచ స్థాయి నగరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఒక గుడ్విల్ రావాల్సిన పరిస్థితులలో ఇప్పుడు కేపీహెచ్బి మెట్రో కానీ లేదా దిల్సుఖ్నగర్ ఏరియా కానీ ఇట్లా అంకతాయిలతో పాటు వ్యభిచార గృహాలకు కూడా అట్లాగే పబ్ కల్చర్ ఎక్కువ పెరగడం, ఫాస్ట్ లైఫ్ అలవాటు పడినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఒకవైపు అమ్మాయిలను టీజింగ్ చేయడము, ర్యాగింగ్ చేయడము, వారి వెంటబడి వేధించడము, మరోవైపు ప్రాస్టిట్యూషన్ కూడా సేమ్ టైం కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితులలో హైదరాబాద్ ఇమేజ్ అయితే మసకబారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో మల్కాజ్గిరి సిపి సుమతి కూడా ఇటీవల మఫ్టీలో వెళ్లి ఒక సాధారణ ఉమెన్ గా అక్కడ దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ లోనే ఇప్పుడు ఆకతాయిలు కూడా వేధించడం జరిగింది. నేరుగా ఆమెని రేట్ ఎంత అనేది ఒక బేరం చేసేటువంటి వ్యవస్థ కూడా ఉంది. కాబట్టి ఒక ఆఫీసర్ అని కూడా ఆమెను గుర్తించకుండా మఫ్టీలో నేపథ్యంలో రాత్రి సమయాల్లో ఒక మహిళ ఒంటరిగా తిరిగేటువంటి పరిస్థితి కూడా లేదనేది స్పష్టంగా ఆ ఉదాహరణతో తేలుతుంది. అట్లాగే పబ్ కల్చర్ సంబంధించి ఏదైతే పబ్బులలో విచ్చలవిడిగా పర్మిషన్లు లేకుండా విదేశీ మద్యం కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇతర రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తూ ఆ యువతను ఆకట్టుకునే విధంగా కూడా పబ్ కల్చర్ అనేది భారీగా పెరిగింది. రెగ్యులర్ గా ఏదైతే రైడ్ చేయడం వాళ్ళని పట్టుకుంటున్నప్పటికీ కూడా ఇదంతా అయితే ఆగడం లేదనేది స్పష్టంగా చెప్పవస్తున్నారు చంద్ర. ముఖ్యంగా హైదరాబాద్ సిపి ఉదాంతం చేసినప్పుడు సుమతి దిల్సుఖ్నగర్ లో ఈ విధంగా ఒక ఆపరేషన్ చేశాము. దాదాపు 100కు పైగా కూడా ఆకతాయిలను పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అన్న నేపథ్యంలో నెటిజన్స్ కూడా చాలా చెప్పడం జరిగింది. కేపీహెచ్బి మెట్రో స్టేషన్ గురించి మీకు తెలియదా, అక్కడికి ఎందుకు వెళ్ళరు, కేవలం పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారా అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. కానీ కేవలం పబ్లిక్ స్టంట్ గా కాకుండా 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఏదైతే ఉందో బంజారాహిల్స్ కానీ, ఇటు గచ్చిబౌలి, రాయచూర్, మాదాపూర్, బయోడైవర్సిటీ ఏరియా కానీ ఇవన్నీ ఐక్య సెంటర్స్ తదితర ప్రాంతాల్లో ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇతర రకాలైన ప్రొఫెషనల్స్ ఉన్న స్థాయిల్లో అయితే పబ్ కల్చర్ అయితే బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా పంజాగుట్ట నుంచి ఆ పైకి మాదాపూర్ ఏరియా కానీ, ఫిలిం నగర్ నుంచి ఇవన్నీ ఏరియాలో పబ్ కల్చర్ అయితే భారీగా కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ మల్కాజిగిరి, రాచకొండ, పాత రాచకొండ కానీ ప్రస్తుతం మల్కాజిగిరి కమిషన్ వచ్చినప్పుడు మాత్రం ఆ గంజాయి కానీ, కొకైన్ కానీ ఇతర రకాల డ్రగ్స్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఇష్యూలు అయితే అంటే ఒక్కో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక్కో రకంగా కూడా ఈ క్రైమ్ అనేది కొనసాగుతోంది. సేమ్ టైం వాళ్ళ స్ట్రక్చర్ కూడా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ కానీ ఇటు వాళ్ళైతే శిక్షగానే ఉన్నారు. ఇప్పటికే ఒక ప్రత్యేకమైన వింగును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. కేవలం జ్ఞాప్ పేరుతో ఒక స్పెషల్ టీమ్ అనే కేవలం డ్రగ్స్ నిర్మూలనకు డెడికేటెడ్ గా పనిచేయడానికి పోలీస్ వింగ్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ టైం పోలీసు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా వీటికి ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రవిచంద్ర, ముఖ్యంగా రమేష్, మనం చూస్తే కనుక ఈ కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, మల్కాజ్గిరి ఏరియాల్లో ఎక్కువగా రాత్రి 9 అయితే చాలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పోలీసులు తూతూ మంత్రంగా అప్పుడప్పుడు వెళ్ళడం, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, అరెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నా కూడా ఎందుకు మఫ్టీలో పోలీసులను ఉంచలేకపోతున్నారు అక్కడ రెగ్యులర్ గా? పోలీసులు అయితే అప్పుడప్పుడు అంటే రాచకొండ సిపిగా సుమతి కొత్తగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో దిల్సుఖ్నగర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ అదే ఒక మఫ్టీలో వెళ్ళి అక్కడ జరిగింది. సేమ్ టైం అదే విధంగా చూసుకుంటే హైదరాబాద్ లేదా సైబరాబాద్ లో ఒక సైమల్టేనియస్ గా వాళ్ళ డ్యూటీ రెగ్యులర్ స్టార్ట్ లో భాగంగా వాళ్ళు రైడ్స్ చేయడం తప్ప ఇది ఇక్కడ రాచకొండ అంటే మల్కాజ్గిరి కొత్త కమిషనరేట్ పరిధిలో సుమతి చేసింది ఒక కౌన్సిలింగ్ చేశారు వాళ్ళకి, కేవలం ఈవిటీజింగ్ కేసు మాత్రం. కానీ మనం చూసుకుంటే ఈవిటీజింగ్ దాటి కూడా డ్రగ్స్ కానీ లేదా విదేశీ మద్యానికి సంబంధించి కానీ, విదేశాల నుంచి కానీ
ఇటు వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి డ్రగ్స్, కెమికల్ డ్రగ్స్ కూడా ఆ సిటీలో ఉండి సేమ్ టైం ప్రాస్టిట్యూషన్, ఏదైతే టెక్నాలజీ బేస్డ్ ప్రాస్టిట్యూషన్ కూడా నడుస్తుంది. కేవలం ఓన్లీ దిల్సుఖ్ నగర్ కేపీహెచ్పీనే కాదు, సెక్రటేరియట్ పరిసర కానీ, ఇటు ఖైరతాబాద్ కానీ, లేదా ఓన్లీ ఆన్లైన్ ఒక కొత్త యాప్స్ క్రియేట్ చేసుకొని అందులో చాటింగ్ ద్వారా చేసుకోవడము, లేదా స్పెషల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇటు ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఇటు వాట్సాప్ పేజ్ చేసుకొని కూడా ఆ ప్రాస్టిట్యూషన్ అయితే కొనసాగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇందులో పూర్తి స్థాయిలో డెడికేటెడ్ గా లేరని కూడా మనకు ఒక స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఆ సేమ్ టైం ప్రాస్టిట్యూషన్ సంబంధించి కానీ, ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో ఉమెన్స్ ఎక్కువ స్థాయిలో ఆ లేడీస్ వివిధ ప్రాంతాల నుంచి ఎడ్యుకేషన్స్ కానీ ఉద్యోగాలు చేసేటందుకు సిటీకి వచ్చినటువంటి ఉమెన్స్ ఒక దేశీ పని కోసం, అంటే కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవడానికి కొంతమంది ఎక్కువ స్థాయిలో దీని వైపు ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళందరికీ అవగాహన కల్పించాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పొచ్చు రవిచంద్ర. ముఖ్యంగా కొంతమంది తమ కుటుంబ పరిస్థితి బాగాలేకరు, ఆర్థిక సమస్యలకు, ఇతర రకాల కారణాల వల్ల కూడా పోతున్నారు. కానీ ఎక్కువ సంఖ్యలో అయితే కాలేజ్ స్టూడెంట్స్, అట్లాగే ఉమెన్స్, ఏదైతే ఫ్యామిలీ ఉమెన్స్, వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇటు శాలరీ సరిపోకపోవడము లేదా ఇతర కారణాల వల్ల మనీ ఒక కాన్సెప్ట్ తోటి తొందరగా డబ్బులు క్విక్ మనీ కోసం వస్తుంది. ఒక ఫాస్ట్ టైప్ ఆఫ్ కల్చర్ నుంచి అలవాటు పడి, అంటే ఇతరులు ఒక రకంగా లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు వాళ్ళని చూసి కొంచెం మోటివేట్ అయ్యి వాళ్ళలాగా మనం ఎందుకు లేము, వాళ్ళు మల్టీప్లెక్స్ లకు వెళ్తున్నారు లేదా టూర్లకు వెళ్తున్నారు, క్లాసికల్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని ఎంజాయ్ చేయాలంటే లేజీ మనీ కోసం కొంత అలవాటు పడి ఇటువైపు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువైపు కూడా ఈ కూడా పోలీసులు అవగాహన కల్పించడం, సేమ్ టైం వల్ల వచ్చేటువంటి కానీ ఇతర రకాలైనటువంటి అవగాహన కల్పించడంతో పాటు కొంత డెడికేటెడ్ గా పనిచేస్తే తప్ప దీనికి అట్లాంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు రవిచంద్ర. రమేష్, గతంలో అంటే హోటల్ కల్చర్ ఇవన్నీ ఉన్నప్పుడు కొద్ది వరకు గుట్టుగా జరిగిన వ్యవహారాలు కనిపించేవి. కానీ ఇప్పుడు అటు సిటీలో ఓయో కల్చర్ ఎక్కువగా వచ్చిపోయింది. ఈ ఓయో కల్చర్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇటు సజ్జనార్ కూడా రీసెంట్గా ఓయోల పైన దాడులు నిర్వహించాం, చాలా మందిని ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామన్నారు. కానీ ఇవి కేవలం దాడుల వరకే పరిమితమయ్యాయి. ఈ ఓయో కల్చర్ ఏమైనా తీసేసే కనుక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏమైనా ఉండే అవకాశం, దీని మీద ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారు? పోలీస్ కమిషనర్ గారు కానీ లేదా ఇతర కమిషనర్లు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, ఇటు మల్కాజిగిరి 3 కమిషనర్ అయితే ఇటీవల సజ్జనార్ ఒక రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ ఐడీలో చెక్ చేసి ఇట్లాంటి ఒక ప్రాసెస్ అయితే చేయడం జరిగింది. కానీ ఇటు సుమతి కానీ మల్కాజిగిరి చేసినటువంటిది కూడా కొంత ఈ రెండు కూడా ఒక రకంగా చెప్పాలంటే పబ్లిసిటీ గానే చూడాల్సి ఉంటుంది రాజేంద్ర. ఎందుకంటే లీగల్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. సేమ్ టైం అలా వెళ్ళి ఏదైతే వీడియోలు క్యాచ్ చేయడం కూడా ఇటు వాళ్ళ చట్ట ప్రకారం కూడా నేరంగా పరిగణించవచ్చు. కాకపోతే ఆయన ఒక కమిషనర్ స్థాయిలో జరిగినటువంటి ఆపరేషన్ కాబట్టి దానికి ఆ పెద్ద ఎత్తున మీడియా ప్రచారం కూడా కలుగుతుంది. కానీ అసలు పాయింట్ ఎక్కడ ఉంది, ఈ సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి నిజంగా మన వల్ల వీడియోలు తీయడం వల్ల కానీ లేదా అలా రైట్ చేయడం వల్ల ఆట కట్టించవచ్చు అనేది కొంత తప్పుడు అభిప్రాయంగా కూడా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ఒకటి పెరిగిపోయింది. ఒకటైతే ఉమెన్స్ కానీ ఉమెన్స్ కూడా ముఖ్యంగా లేజీ మనీ కాన్సెప్ట్ వచ్చేసింది. ఏదైతే ఫాస్ట్ లైఫ్ కల్చర్ అనేది వచ్చింది, సిటీలో బాగా పెరిగిపోయినటువంటి సాఫ్ట్ కల్చర్, ఫాస్ట్ లైఫ్ కల్చర్ కి ఇదంతా అడిక్ట్ అవ్వడం కానీ వాళ్ళని చూసి అట్రాక్ట్ అయ్యే పరిస్థితులలో మాత్రమే ఇటువైపు అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ తర్వాత వారి జీవితాలు ఇటు కుటుంబ పరంగా కానీ, కుటుంబమే కానీ, హెల్త్ పరంగా కూడా ఎంత నష్టం జరుగుతుంది, సొసైటీకి వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయాలు కూడా కొంత అవగాహన, రెగ్యులర్ అవగాహన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సేమ్ టైం ఈ పబ్లిసిటీ స్టంట్స్ పక్కన పెట్టి ప్రధానంగా సమస్యను బేస్ చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళని విక్టిమ్స్ గా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పోలీస్ కమిషనర్లు కూడా అటువైపు ఆలోచన చేయాల్సిన పరిస్థితులు. కేవలం ఇలాంటి ఆపరేషన్స్ చేయడం, సెన్సేషనల్ చేసుకోవడం వల్ల ఈ సమస్యలు అయితే ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు రాజ్యంలో. రమేష్, మొత్తంగా చూస్తే హైదరాబాద్ లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ అనేది ఒక సవాల్గా మారింది. ఐపీఎస్ అధికారిని నిఘా ఆపరేషన్ అయినా, పోలీసుల దాడులైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలి. ప్రజలు కూడా తమ చుట్టూ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. లేదంటే మన సమాజానికి, ముఖ్యంగా యువతరానికి ప్రమాదం తప్పదు.